తిరుపతి రీజన్ సంబంధించినటువంటి ఫ్యాక్టరీ వచ్చినటువంటి ప్రతి ఒక్క ఎస్ఎల్ఎన్ మార్కెటింగ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒకసారి ధన్యవాదాలు చెప్తూ మన నూతనంగా నియమించబడినటువంటి మన మార్కెటింగ్కి ఇన్ఛార్జ్ అయినటువంటి సార్ గారికి ధన్యవాదాలు చెప్తూ, అలాగే ఈ ప్లాట్ఫామ్ ఎస్ఎల్ఎన్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చిన మా అరుణ్ గారికి, అలాగే నా సీనియర్ అయినటువంటి ఉమాశంకర్ గారికి, అలాగే ఫౌండర్ అయినటువంటి మా బ్రహ్మారెడ్డి గారికి, ఇక్కడ వచ్చినటువంటి ఏపీఎం నుంచి డిఓస్, ఎండీస్, ఎస్డిఓస్, ఎస్ఎండీస్ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఒకసారి జేఎస్ఎల్ఎన్ జేజేఎస్ఎల్ఎన్ సార్. మనము వచ్చింది ప్రతి ఒక్కరు కూడా ఆ రూపాయి కోసం. ఆ ఒక్క రూపాయి అనేది ఇంతకుముందు మన కోడూరు అన్నగారు చెప్పారు, చాలా బాగా చెప్పారు, అది విన్నాను నేను. అంటే ఒక బిజినెస్ ఒకటి దోచుకోవడము, ఒకరి గురించి ఇంకోటిని చేయడం అనేది కూడా అది మన సంస్కృతి కాదు. కొత్తగా అలాంటివి ఏవైనా మేము మనసులోకి ఏమైనా వస్తే కూడా కొద్దిగా పెట్టండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఏపీ నుంచి వచ్చిన వాళ్ళే ఇక్కడ సక్సెస్ అవుతున్నారు తప్ప మధ్యలో డిఓలు ఎస్పీలో ఇచ్చిన వాళ్ళు కూడా ఎవరు నిలబడడం లేదు. నేను చాలా వరకు చూశాను. అలా వస్తే ఆకాశాన్ని దించేస్తారు, భూమిని పైకెత్తేస్తారు అనే వాళ్ళందరూ కూడా ఎవరు నిలబడలేదు. ఇక్కడ ఏపీ నుంచి ఎవరైతే కెరీర్ స్టార్ట్ చేస్తారో, ఏపీ నుంచి ఎవరైతే రూపాయలు తీసుకుని పైకి వస్తారో వాళ్ళే స్టాండ్ అయ్యారో, వాళ్ళే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క లీడర్స్ అయ్యారు. కావున ప్రతి ఒక్కరు తన దృష్టిలో పెట్టుకొని, ప్రతి ఒక్కరికి మనీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అయినా కూడా దాన్ని అంచెలంచెలుగా వెలుగుతాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు వచ్చింది కూడా మన సమస్యలు, మన ఆర్థిక సమస్యలు తీర్చుకోవడానికే. దానికి ఒక హెల్తీ కాంపిటీషన్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తే ప్రోత్సాహంగా ఉంటుంది. కావున దాన్ని ప్రతి ఒక్కరు కూడా మన మేనేజ్మెంట్ సిబ్బంది కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా దాన్ని అప్పుడప్పటికి అడ్డుకట్టి వేస్తున్నా కూడా మనం దాన్ని ఓవర్ఫ్లో అయిపోయేసి కూడా దూకుతున్నాము. దాన్ని మనమే కంట్రోల్ చేసుకోవాలి. సో మన టీంలో ఏం జరుగుతుంది, కింద ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం జరుగుతుంది, గుసగుసలాడుతుంది అనేది చూసుకోవాలి. సో ఇది కంప్లైంట్ కాదు, ఒక కాంప్రమైజ్ కింద ఒకరు అర్థం చేసుకుని వెళ్దాం సార్. బిజినెస్ పోటాపోటీ ఉండాల్సిందే, కానీ దానికి ఒకరొకరు మరి అంత వేరే విధంగా అంటే నువ్వు నాశనం అయిపోవాలి, నువ్వు కనబడకూడదు, నువ్వు అట్టే వెళ్ళిపోవాలి అనే విధంగా దూషించే విధంగా మనం ఆ విధంగా ఉండకూడదు. ఎందుకంటే లైఫ్ చాలా చిన్నదే. ఆ చిన్న లైఫ్లోనే చాలా అడ్డంకులు ఉంటాయి. మనకు బయట జాబ్ చేసి 50,000 మహా అంటే 50,000 రూపాయలు, ఇక్కడ 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు అవలేలాగా వస్తున్నాయి సార్. దీంతో